అమర్ భాగ్య ఫోటోని బుజ్జమ్మకి చూపిస్తూ ఉంటే, సరిగ్గా అప్పుడే బుజ్జమ్మ అంటూ అంజు వస్తుంది. స్కూల్‌కి టైం అయింది. రా బుజ్జమ్మ వెళ్దాము అని అనడంతో ఇక బుజ్జమ్మ, అంజు అక్కడి నుండి వెళ్ళిపోతారు. బాగి ఈ ఫోటోలో నీ చిరునవ్వు ఉంది. నీ రూపం చెదిరిపోనంతగా నా పిల్లల గుండెల్లో ఉంది. నిన్ను మర్చిపోలేని ముద్రని నా గుండెల్లో వేసి వెళ్ళావు. ఎప్పుడు తిరిగి వస్తావు బాగి అని అమర్ ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత కరుణ, బాగి ఇద్దరు రోడ్డుపై వెళ్తూ ఉన్న పంతులు గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే పంతులు గారు అటుగా వెళ్తూ ఉండడంతో, పంతులు గారు నేను మీకు గుర్తున్నానా అని బాగి అడుగుతుంది. ఎందుకు గుర్తులేవమ్మా, నీ పాపకి జాతకం చెప్పింది నేనే కదా అని పంతులు గారు అంటారు. మరి ఆ జాతకం నిజమేనా అని కరుణ అడుగుతూ ఉంటుంది. జాతకం అంటే కష్టసుఖాలు ఉంటాయి కానీ నిజం అబద్ధాలు ఎందుకుంటాయమ్మా అని పంతులు గారు అంటే మీరు చెప్పిన జాతకం అబద్ధమా అని బాగి అడుగుతూ ఉంటుంది. అయ్యో అలా కాదమ్మా, నిజాలు ఉంటాయి అబద్ధాలు ఎందుకుంటాయని చెప్తున్నాను అని పంతులు గారు అంటారు. మీరు చెప్పిన జాతకం వల్ల నేను నా కుటుంబానికి 5 ఏళ్ళు దూరంగా ఉన్నాను అని బాగి అందుకే కదమ్మా ఈ 5 ఏళ్ళు మీ పెద్ద కూతురు అమ్ముకి ఎలాంటి దోషము జరగలేదు, ప్రమాదం కూడా జరగలేదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యనే మా పాప కూడా ఆ ఇంటికి వెళ్ళి వచ్చింది, అయినా ఇప్పుడేం జరగలేదు కదా అని బాగి అడుగుతూ ఉంటుంది. అంటే మీ జాతకం ఫేక్ అనే కదా అర్థం అని కరుణ అంటుంది. అదేంటమ్మా అలా ఇలా మాట్లాడుతున్నారు అని పంతులు గారు అంటూ ఉంటారు. అంటే మేము వచ్చినా కూడా అమ్ముకి ఏమీ జరగలేదు కదా అని బాగి అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, జాతకంలో గ్రహస్థితులు అటు ఇటు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జరగకపోవచ్చు, కానీ నీ చిన్న కూతురికి ప్రమాదం జరగచ్చు కదా అని పంతులు గారు అంటారు. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడమ్మా, జాతకంలో గ్రహస్థితుల వల్ల అవి ఇవి జరుగుతూ ఉంటాయి. 7 ఏళ్ళని చెప్పాను, కానీ మీరు 2 ఏళ్ల ముందే తిరిగి వచ్చేశారు. ఇప్పుడు గ్రహస్థితులు అడ్డం తిరిగాయి. దీనివల్ల మీ చిన్న కూతురికి ప్రమాదం, అక్కడికి వెళ్తే మీ చిన్న కూతురు ప్రమాదంలో పడిపోతుంది, ప్రాణ సంకటం అని పంతులు గారు చెప్తూ ఉంటే, ఏయ్ పంతులు ఇక నువ్వు ఆపుతావా, ఏయ్ బాగి ఈ జాతకాలు గీతకాలు అన్నీ పక్కన పెట్టేసే, ఇతని మాటలు అస్సలు నమ్మకు. ఏంటయ్యా ప్రాణ సంకటాలేంటి, కావాలంటే మనం వేరే పంతుల దగ్గర చూపించుకుందాము, ఇతనంతా అబద్ధాలు చెప్తున్నాడు అని కరుణ వాదిస్తూ ఉంటుంది. చూడండమ్మా, మీరు వేరే వాళ్ళ దగ్గర జాతకం చూపించినా జాతకం అయితే మారదు కదా, వాళ్ళు చెప్పే విధానం మారుతుంది అంతే. నేను చెప్పేది మాత్రం నిజం. ఇంకే 2 ఏళ్ళు మీరు ఆ ఇంటికి దూరంగా ఉండాల్సిందే అని పంతులు గారు చెప్తారు. ఏయ్ పంతులు నువ్వు భయపెట్టకు, నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని కరుణ అరవడంతో అతను వెళ్ళిపోతాడు. ఏయ్ పోరి నువ్వు టెన్షన్ పడకు, బుజ్జమ్మకి ఏమీ కాదు అని కరుణ చెప్తూ ఉంటే, అది కాదే, బుజ్జమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేనే, మా అక్కనే మళ్ళీ పుట్టిందని బుజ్జమ్మలో చూసుకుంటున్నాము. అక్కని నేను చాలా మిస్ అయ్యాను. ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పుడు బుజ్జమ్మ రూపంలో చూసుకుంటూ నేను వాటిని తిరిగి పొందాలనుకున్నాను. నేను బుజ్జమ్మని దూరం చేసుకోలేను అని బాగి అంటూ ఉంటుంది. ఏయ్ పోరి, ఇందాక అమ్ముకి అన్యాయం చేయాలని చూసినప్పుడు ఆ మనోహరికి ఏమైందో చూసావు కదా, అయినా కూడా చిన్నపిల్లలకి దేవుడు ఏమీ కానివ్వడే. ఆ మనోహరి బుజ్జమ్మ జోలికి వస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఏంటి, తాట తీస్తావు కదా, నువ్వు ఇంకేం సోచాయించకు, రా వెళ్దామని కరుణ అంటూ ఉంటుంది. కరుణ, బాగి ఇద్దరు స్కూటీలో వెళ్ళిపోతారు. ఇంకోవైపు మనోహరి, చెంబ పంతులు గారి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. పంతులు గారు అక్కడికి వస్తారు. నమస్కారం లక్ష్మీదేవమ్మ అని చెప్తూ ఉంటే, నా పేరు మనోహరి అని మనోహరి అంటుంది. ఇంకా అర్థం కాలేదా మనోహరి, నువ్వు ఆయనకి డబ్బులు ఇస్తున్నావు కదా, అందుకే నిన్ను లక్ష్మీదేవని పిలుస్తున్నారులే, అంతే కదా పంతులు గారు అని చెంబ అంటుంది. అవునమ్మా, నువ్వు నాకు డబ్బుల మీద డబ్బులు ఇస్తున్నావు, నువ్వు చెప్పింది నేను పూర్తి చేశాను. ఇందాకే దారిలో వస్తుంటే ఆ బాగి కనపడింది, మీరు చెప్పమన్నట్లే మొత్తం చెప్పేశాను. జాతకం తిరగబడింది, ఇప్పుడు ప్రాణ సంకటం చిన్న పాపకని చెప్పాను. ఆవిడ చాలా భయపడిపోయింది అని పంతులు గారు చెప్పడంతో, అలాగే మీరు వెళ్ళండి అని మనోహరి చెప్తుంది. మరి నా డబ్బులు అని పంతులు గారు అనడంతో, మీ అకౌంట్లో పడిపోతాయి, రావాల్సింది ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేస్తుంది అని మనోహరి అనడంతో, మీకు 1000 శుభములు కలుగుగాక, సంతోషంగా ఉండుగాక అని సంతోషంగా వెళ్ళిపోతాడు. చేసేవన్నీ ఇలాంటి కుట్రలే, మళ్ళీ ఈయన దీవెనలొకటి అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూసావా చెంబ, నా అదృష్టం తిరగబడింది, నేను చస్తాను అది ఇది అని మాట్లాడావు, ఇప్పుడు చూడు నేను బాగీని ఎలా భయపెట్టేశానో. ఆ చిన్నపిల్ల మీద చిన్న గీత పడినా చాలు, ఇప్పుడు బాగి ఆ చిన్నపిల్లని ఎత్తుకొని దూరంగా వెళ్ళిపోతుంది. అదృష్టం అంటే నాది అని మనోహరి చెప్తూ ఉంటే, చూడు మనోహరి, నువ్విప్పుడు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థమవుతుందా, నిన్ను చంపడానికి పుట్టిన అరుంధతితో పెట్టుకుంటున్నావు. పోయిన జన్మలో నువ్వు అరుంధతిని చంపి ఉండొచ్చు, కానీ పుట్టగానే ప్రాణం పోసుకొని నీపై రివెంజ్ తీర్చుకోవడానికే
ఇలా తిరిగి వచ్చింది. అరుంధతితో పెట్టుకుంటే నువ్వు మాడి మసైపోతావు, నువ్వు ప్రాణాలు కోల్పోతావు. దైవశక్తితో తిరిగి వచ్చింది కాబట్టి నువ్వేమీ చెయ్యలేవు అని అరుంధతి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే, చాలే నువ్వు హైప్ ఇచ్చింది చాలు, కానీ ఇక ఆపు. నేను ఇప్పుడు నువ్వు చెప్పిన పని పూర్తి చేసావా? నేను చేస్తాను, ఆ పిల్ల చేస్తుందో ఇప్పుడు నీకే తెలుస్తుంది, పద వెళ్దాము అని మనోహరి అంటుంది. ఏంటమ్ము, మనోహరి ఆంటీకి ఏమీ జరగలేదు కదా, ఎందుకు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావు అని ఆనంద్ ఆకాష్ వచ్చి అడుగుతూ ఉంటారు. ఈరోజు జరిగింది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం జరిగిందనిపిస్తుంది. ఎప్పుడూ లేనిది యాదమ్మ నాకు పని చెప్పింది. ఎప్పుడూ లేనిది మనోహరి ఆంటీ నాతో ప్రేమగా మాట్లాడి నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. నేను కింద పడిన డ్రెస్సును తీస్తున్నప్పుడు మనోహరి ఆంటీ నా వెనుక ఏదో చేస్తున్నట్లు అనిపించింది. అప్పుడే డాడ్ పిలవడంతో నేను పక్కకి తప్పుకున్నాను. మనోహరి ఆంటీ చాలా కంగారు పడిపోయి స్లిప్ అయిపోయి కింద పడిపోతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా మనోహరి ఆంటీయే ప్లాన్ చేసిందనిపిస్తోంది అని అమ్ము చెప్తూ ఉంటే, కానీ ఎందుకు మనోహరి ఆంటీ నిన్ను టార్గెట్ చేస్తోంది అని ఆనంద్ ఆకాష్ ప్రశ్నిస్తూ ఉంటారు. 5 years బ్యాక్ నన్ను కుక్క వెంబడించింది, గ్రద్ద కూడా నాపై దాడి చేసింది. చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనోహరి ఆంటీయే ఏదో ప్లాన్ చేసిందనిపిస్తోంది అని అమ్ము అంటుంది. అయినా 5 years ఈ మధ్యలో ఏమీ జరగలేదు కదా అని వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు. పోనీ ఈ విషయం డాడీకి చెప్దామా అని వాళ్ళిద్దరూ అడగడంతో, లేదు మనోహరి ఆంటీ అమ్మకి మంచి ఫ్రెండ్ కదా, ఇప్పుడు డాడ్ కూడా మనోహరి ఆంటీ మీద చాలా రెస్పెక్ట్కి ఇస్తున్నారు, మనం ఏది క్లారిటీ లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు అని అమ్ము చెప్తుంది. ఈ సమయంలో మిస్సమ్మ ఉంటే మనల్ని కంటికి రెప్పలా చూసుకునేది, మనోహరి ఆంటీని తొక్కి పడేసి ఉండేది అని పిల్లలు చెప్తూ ఉంటే, అవును కానీ మిస్సమ్మ వెళ్ళిపోయింది కదా అని అమ్ము బాధపడుతూ ఉంటుంది. నాకెందుకో మిస్సమ్మ మన చుట్టుపక్కలే మనల్ని గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది, మనకు దగ్గరలోనే ఉందనిపిస్తుంది అని ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటే, అయితే మిస్సమ్మతో త్వరగా వస్తే బాగుంటుంది అని అమ్ము అంటుంది. అమర్ రాథోడ్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే మనోహరి కార్ కనిపించడంతో, రాథోడ్ కార్ ఆపు, మనోహరి కార్ ఇక్కడ ఉందేంటి, డోర్లు కూడా లాక్ చేసి ఉన్నాయి, పంచర్ కూడా అవ్వలేదు, బ్రేక్ డౌన్ అయిందా అనుకుంటే అలా ఏమీ అనిపించడం లేదు, ఇక్కడ పార్క్ చేసి అడవిలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది, పద వెళ్ళి చూద్దాం అని అమర్ రాథోడ్ మాట్లాడుకుని మనోహరి అని పిలుస్తూ వస్తూ ఉంటారు. చెంబా ఇంకా ఎంత దూరం వెతుక్కుంటూ వెళ్ళాలి ఆ గ్రద్ద కోసం అని మనోహరి అడగడంతో, ఆ రోజు అమరేంద్ర కాల్ చేశాడు కదా, అందుకే అప్పటి నుండి ఆ గరుడ నా మాట వినడం ఆపేసింది, అది కనిపించేంత వరకు ఎంత దూరమైనా మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే అని చెంబా చెప్తుంది. ఒకచోట గరుడ కనిపించడంతో చెంబా సంతోషంగా గరుడ దగ్గరికి వెళ్ళి, వెళ్ళకు గరుడా, నేను నీ దగ్గరికి వచ్చాను కదా, నువ్వు నాతో మాట్లాడు, ప్లీజ్ నా మాట విను అని బ్రతిమిలాడడంతో ఇక గరుడకి చెంబా ఏదో చెప్తూ ఉంటే ఇద్దరు వింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి మనోహరి అని పిలవడంతో చెంబా ముందుగానే అమర్ని గమనించేసి గరుడ వెళ్ళి దాక్కో అని చెంబా కూడా దోక్కొని ఉంటుంది. గరుడ పైకి ఎగిరిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటి మనోహరి గారు ఇక్కడ ఉన్నారు అని రాథోడ్ అడుగుతూ ఉంటే, అంటే అమర్ నేను అది మూలికల కోసం వచ్చాను, వాటితో పూజ చేస్తే చాలా మంచిదంట అని మనోహరి అంటే, మూలికలతో వైద్యం చేస్తారు కానీ పూజలు చేయడం ఏంటి అండి అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అంటే తులిసాకులతో పూజ చేస్తారు కదా, అలాగే వాటికి సంబంధించినవి ఏవో ఆకులు చెప్తే నేను వాటి కోసం వచ్చాను అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఆ పూజ అని అమర్ అడగడంతో, అంటే అమర్ ప్రొద్దున నాకు ప్రమాదం జరిగింది కాబట్టి సరిపోయింది, అదే పిల్లలకే జరిగి ఉంటే ఇంకేమైనా ఉందా, అందుకే ఏదైనా శాంతి పూజ చెప్పామంటే ఆ ఆకులు తీసుకురమ్మన్నారు, వాటి కోసమే ఇక్కడికి వచ్చాను అని మనోహరి అంటుంది. పిల్లల కోసం ఈవిడ పూజ చేయడమా, ఇది వినడానికి విడ్డూరంగా ఉందే, ఈవిడ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని రాథోడ్ చుట్టూ మొత్తం చూస్తూ వెతుకుతూ ఉంటాడు. చెంబా కనిపించకుండా దాక్కొని ఉంటుంది. చూడు మనోహరి, మూలికలు అవి ఇవి కావాలంటే ఇలా ఒంటరిగా రాకూడదు, నీకేదైనా అయితే రా వెళ్దాం అని రాథోడ్ వెళ్దాం అని అమర్ రాథోడ్ మనోహరి వెళ్తూ ఉంటారు. మనోహరి నువ్వు వెళ్ళు, నేను వస్తానులే అని చెంబా సైగ చేస్తూ ఉంటుంది.